నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చూసేద్దామండి. సో దానికైతే ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్లో ఆలూని ఆల్రెడీ బాయిల్ చేసుకొని గ్రేట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అందులోకి నేను ఇక్కడ సూజీ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను హంకర్డ్ యాడ్ చేసుకుంటున్నాను అండి. వీలైనంత వరకు మీరు హంకర్డ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ హంకర్డ్ లేదు అనుకుంటే మన ఇంట్లో ఉన్న పెరుగుని మనం 2 to 3 hours అనేది మనము ఫిల్టర్ అంటే నెట్ బ్యాగ్లో వేసి పెట్టామంటే పర్ఫెక్ట్గా మనకు వాటర్ అంతా వెళ్ళి బాగా గట్టిగా పెరుగు అనేది తయారవుతుంది అనమాట. సో అలాగ నేను ఇక్కడ హంకర్డ్ తీసుకున్నా. అలాగే మిరియాల పొడి, ఇది వచ్చేసి ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, అలాగే పావు బాజీ మసాలాని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇందులో అల్లం వెల్లుల్లి అలాగే గ్రీన్ చిల్లీస్ పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనము చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనం ఇంగ్రీడియంట్స్ తోటే రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి. మనకు పెరుగు కానీ వీలైనంత వరకు బాగా గట్టిగా ఉందంటే ఈ రెసిపీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ కొంచెము బ్రెడ్ క్రమ్స్ కానీ యాడ్ చేసుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్స్ లేవు అనుకుంటే మీరు ఒకవేళ ఓట్స్ కానీ అంటే ఓట్స్ అయినా సరే ఇలా పౌడర్గా గ్రైండ్ చేసుకున్న తర్వాతనే మనం ఇందులోకి యాడ్ చేసుకుంటాము. మనకు ఎక్కువ తడి లేకుండా అలాగే మనం చేసుకునే షేప్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనం దాన్ని బైండింగ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆలూని కానీ మరీ ఓవర్ కుక్ చేయకుండా ఒక 1 or 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరి ఓవర్ కుక్ చేస్తే ఆలు అనేది మరి మెత్తగా అయిపోయి మనకు లిక్విడ్గా అయిపోతుంది అనమాట. సో అందుకోసం ఆలూని కానీ మనం 1 విజిల్ వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలా ఇప్పుడు నేను మొత్తం మిక్స్ చేసుకున్నాక కింద లైట్గా ఆయిల్ అప్లై చేసుకున్నాను. అలాగే మన హ్యాండ్స్కి కానీ ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు ఎక్కడ అనేది హ్యాండ్స్ కానీ ఎక్కడ టచ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టే షేప్స్ కాకుండా మీరు మీకు ఇష్టం వచ్చిన షేప్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా మనం డిఫరెంట్ షేప్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జస్ట్ రెక్టాంగిల్ లాగా చూపిస్తున్నాను మీకు. అలాగే మరి పతలాగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలాగే మీరు తయారు చేసుకోండి. ఇప్పుడు నేను రోల్ లాగా చేసి వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకునేటప్పుడు కానీ మన నైఫ్కి లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే మనకి ఎక్కడ స్టిక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా, నేను ఇక్కడ ప్యాటీస్ అంటే రౌండ్గానే కాకుండా ఇలా కొంచెం రెక్టాంగిల్గా చేసుకొని ఫోర్క్ తోటి లైట్గా మార్క్స్ అనేది పెట్టేసుకుంటున్నా. ఇలా మన ఇష్టం అండి. ఈ షేప్స్ వచ్చేసి ఎలా అయినా మనం తయారు చేసుకోవచ్చు. ప్యాటీస్లా కానీ లేదనుకుంటే ఇలా రెక్టాంగిల్ షేప్స్ కానీ ట్రయాంగిల్ షేప్స్ మన ఇష్టం. డైమండ్ షేప్ ఎలా అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఇలా ఫోక్స్తో మార్క్స్ కానీ లేదంటే మార్క్స్ లేకుండా అలా అయినా మనం పెట్టేసుకోవచ్చు. ఎక్కడ మనకు అంటే క్రాక్ విరిగిపోకుండా ఎక్కడ అలా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ట్రై చేసుకోండి. మనకు మధ్యలో విరిగిపోతే ఆయిల్ అలాగే ఇది అనేది మనము మరి వాటరీగా కలుపుకుంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకు వీలైనంత వరకు కొంచెం గట్టిగా ఉండేలాగే వీటిని ప్రిపేర్ చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే మనం బైండింగ్కి బేసన్ అయినా సరే కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని అయినా మనము ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలా బైండింగ్కి డిఫరెంట్ మనం బ్రెడ్ క్రమ్స్ అలాగే బేసన్ అలాగే ఓట్స్ ఇలా డిఫరెంట్గా మనం బైండింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే నేను అన్నిటినీ పీసెస్గా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అనేది నేను ఆల్రెడీ హీట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కర్డ్ క్రాకర్స్ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఇది మరి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకుండా మీడియంగా హీట్ అయ్యేలాగా చూసుకొని అప్పుడు యాడ్ చేసామంటే ఏమవుతుంది, మనకు లోపల వరకు కుక్ అయిపోతుంది. మనం ఇక్కడ కొంచెం థిక్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి లోపల వరకు గోల్డెన్ కలర్లోకి అంటే లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో అలాగా మనకు అన్ని సైడ్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసేసుకున్నాము. సో చూసారు కదా, చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా మనము
ఈ రెసిపీస్ అనేది రెడీ చేసేసుకోవచ్చు అనమాట. అలాగే టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. దీనికి కొంచెం స్పైసీ అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటే సైడ్కి కానీ మనకి ఏది అవసరం లేదండి. బట్ పిల్లలకైతే సాస్ వేసామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫైనల్గా అయితే మనకు కర్డ్ క్రాకర్స్ అనేది రెడీ అయిపోయాయి. సో చూసారు కదా, ఈవినింగ్ స్నాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా, చాలా సింపుల్గా ఇంట్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.